పట్టభద్రులంతా ఎంత కసితో ఉన్నారో తీర్మార్ మల్లన్నను గెలిపించడానికి. ఆ విషయం నాకు తెలుసు. నాకు భారీ మెజార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు. కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు, మంత్రివర్యులు విన్నాను ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేను అన్న పెద్దలు కర్ణవై దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్సలెన్సీ గారికి వేదిక మీద రావాల్సిందే కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీదే పెట్టుకోబోతా ఉన్నా. అది తీర్మార్ మల్లన్న చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం. సోదరులారా, నేను నామినేషన్ పత్రంలో నింపినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి. తీర్మార్ మల్లన్న చనిపోయినప్పుడు ఏముంటే కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులారా, ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నా, క్లీన్ గా ఎమ్మెల్సీ ఉండాలనుకుంటున్నా, దమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకులు నాగా తమరి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎన్నికలకు రావాల్సిందని సలహా ఉన్నా. ఎవరు రారు అట్లా. ఎందుకు రారంటే వాళ్ళకు రాజకీయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు, ఇవన్నీ వాళ్ళకు. కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పిన సోదరులారా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 1,00,000 మంది సాగుకు రావాలని చెప్పినా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా. ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సరళమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులను నేను ముందుకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి కోసమో ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను. ఈ ప్రజల కోసం ఏది మంచో అని చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటా. సోదరులారా, నేను రాత్రి మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా మిస్సెస్ని పిలిచి అడిగిన, ఏమమ్మా బ్రతకగలుగుతాను, నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, నేను ఎక్కడ పని చేసినావు 1,00,000 2 లక్షల జీతం వస్తాయి, బ్రతకగలుగుతాం, ఉంటే ఉండని పోతే పోతుంది, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉందామని చెప్పిన. ఆ మాట ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద, అంటే నా కుటుంబం పేరు మీద 1,50,00,000 రూపాయల దాకా ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడానికి ముందుకొచ్చి అంగీకారం తెలుపుతూ ఆ పత్రాన్ని ఇస్తా ఉన్నాం. సోదరులారా, ఎవరైనా చేస్తారా ఈ పని? చేస్తారా? ఈ ఇండియాలో ఎవరైనా చేసిందా పని? ఈ భారతదేశంలో ఎవరైనా చేసిందా?